హాయ్ ఫ్రెండ్స్, నేను మీ రోహిణి నామన. నేను ఇవాళ కొత్త బస్ స్టాండ్ నుంచి సత్యనారాయణ స్వామివారి సన్నిధి దగ్గరికి వీడియో చేస్తున్నాను అనమాట. ఇది సత్యనారాయణ స్వామివారి ఉచిత హాస్పిటల్. చూసారు కదండి, ఇక్కడ అంతా చిన్న చిన్న హోటల్స్, లాడ్జెస్ ఉంటాయన్నమాట. ఇది ఫంక్షన్ హాల్ అన్నమాట. ఇక్కడ నుంచి నేను స్వామివారి సన్నిధికి వెళ్ళే వెహికల్ మార్గం చూపిస్తున్నాను అనమాట. చూడండి, నేను దూరం నుంచి చూపిస్తున్నాను, అలానే నేను దగ్గరికి కూడా వెళ్తాను. ఇప్పుడు చూసారు కదండి, ఆ బస్సు వచ్చి దేవస్థానం బస్సు అనమాట. మీకు దగ్గర నుంచి చూపిస్తాను. స్వామివారి సన్నిధికి వెళ్ళే మార్గం అనమాట. ఇదిగోండి దేవస్థానం బస్సు, ఎనీ టైం అవైలబుల్ ఉంటాయంట. ఇదిగోండి, ఇది టోల్ ఫీజు అనమాట. చూసారు కదండి, ఇది వెహికల్ వెళ్ళే మార్గం అనమాట. ఇది టోల్ ఫీజు. 2 వీలర్కి ఏమో 20 రూపీస్, 4 వీలర్కి ఏమో 50 రూపీస్ ఛార్జెస్ అనమాట. మనం ఘాట్ రోడ్డుకి వచ్చామన్నమాట. శ్రీ రత్నగిరివాస సత్యదేవ నమో నమః. ఈ పుణ్యక్షేత్రాన్ని 1891లో గొర్ష మరియు కిర్లంపూడి జమీందార్ గారు శ్రీ రాజరామనారాయణ గారు ద్రావిడ పద్ధతిలో నిర్మించారంట. అలాగే 1950లో కొంతమంది దాతల సాయంతో మన మెట్ల మార్గం కూడా నిర్మించడం జరిగిందంట. చూడండి, మనం ఘాట్ రోడ్ మీద నుంచి వెళ్తున్నాము. ఇప్పుడు చూసారు కదండి, ఘాట్ రోడ్ మీద నుంచి వెళ్తున్నాం అనమాట. అలాగే మన వీడియోని స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మనం ఘాట్ రోడ్ మీద నుంచి వెళ్తున్నాం, దగ్గరికి వచ్చేస్తామన్నమాట. చూసారు కదండి, మన సత్యనారాయణ స్వామివారి సన్నిధికి వెళ్ళే మార్గం ఇదంతానే.
ఇదిగోండి నేను ఎడమ చేతి వైపు చూపిస్తున్నాను మీకు. ఇక్కడ రూమ్స్ ఉంటాయంట. నేను ఇక్కడ కుడి చేతి వైపు చూపిస్తున్నాను చూడండి. ఇదంతా వెహికల్ పార్కింగ్ ప్లేస్ అంటే ఇదంతానే. చూసారు కదండి. అంతేకాకుండా కొంచెం ఎదురుకు కూడా వెహికల్ పార్కింగ్ ప్లేస్ ఉంది. నేను చూపిస్తానండి. కొంచెం ఎదురుకు కూడా 4 వీలర్ వెహికల్ పార్కింగ్ ప్లేస్ ఉందన్నమాట. ఇదిగోండి 4 వీలర్ వెహికల్ పార్కింగ్ ప్లేసు. అలానే కొంచెం ఎదరికి 2 వీలర్ వెహికల్ పార్కింగ్ ప్లేస్ కూడా ఉంది. ఇదిగోండి 2 వీలర్ వెహికల్ పార్కింగ్ ప్లేసు. అలానే మనం స్వామివారి సన్నిధి దగ్గరికి వచ్చేసామన్నమాట. ఇక్కడి నుంచి నేను స్వామివారి గుడి గోపురం చూపిస్తున్నాను మీకు. ఇదిగోండి స్వామివారి గుడి గోపురము. మన సత్యనారాయణ స్వామివారి గుడి గోపురం అన్నమాట. ఇదిగోండి దేవస్థానం బస్సు అన్నమాట. ఇది దగ్గర నుంచి చూపిస్తున్నాను మీకు. చూసారు కదండి. ఇక్కడి నుంచి మనం తలనీలాలు ఇస్తాం కదా, అదిగోండి తలనీలాలు ఇస్తాం కదా మనం. గుడి పక్కనే ఉంటుందన్నమాట. ఇదిగోండి మనం ఇప్పుడు గుడి లోపలికి వెళ్ళడానికి ఎంట్రన్స్ అన్నమాట. ఇక్కడి నుంచి మనం ముందుకెళ్తున్నాం. నేను ఇవాళ వీడియోలో మనం ఇప్పుడు లోపలికి వెళ్తున్నాం అన్నమాట. ఇక్కడి నుంచి కుడివైపు తిరిగితే అక్కడ 300 రూపాయల రథ మండపాలు ఉంటాయన్నమాట. మీకు చూపిస్తాను. ఇదిగోండి 300 రూపాయల రథ మండపాలు. చూసారు కదండి. ఇక్కడి నుంచి ఇవన్నీ కూడా 300 రూపాయల రథ మండపాలే. నెక్స్ట్ వీడియోలో 2000 రూపాయల రథ మండపాల గురించి, 1000 రూపాయల రథ మండపాల గురించి చెప్తాను.
నా వీడియో ఇక్కడ వరకే చేస్తాను, నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. ఇక్కడ నుంచి ఇదంతా కూడా 300 రూపాయల రథ మండపాలే. ఇక్కడ నుంచి ఎడం వైపు చూపించాను కదండి, ఇప్పుడు అది ఉచిత దర్శనం మార్గం అన్నమాట. మీకు చూపిస్తాను. ఇదిగోండి ఉచిత దర్శనం మార్గం. ఎడం వైపు చూపించాను కదా ఇందాక మీకు. ఇదంతా 300 రూపాయల రథ మండపం. ఇదిగోండి ఎడం వైపున ఉచిత దర్శనం మార్గాలు. ఇక్కడ నుంచి మన వీడియో అయిపోయిందనమాట.